రాఘవ ప్రియదర్శి ఓ ట్రావెల్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అమ్మ మాటల వల్ల రాఘవకు చిన్నప్పటి నుంచి పెళ్లి గురించి ఎన్నో కలలు ఉన్నాయి. అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని తన భార్యతో కలిసి పారిస్ కి హనీమూన్ కి వెళ్లాలనేది రాఘవ కల. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా రాఘవ పెళ్లి చేసుకోలేకపోయాడు. చివర్లో పెద్దలు రాఘవకు అతని చిన్ననాటి స్నేహితురాలు నందిని అనన్య నాగళ్లతో వివాహం నిశ్చయించారు. నందిని తను ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోతుంది. కానీ రాఘవ పెళ్లి కొద్ది నిమిషాల్లో జరగనుంది. పీత పెళ్లి అవమానం భరించలేక రాఘవ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. రాఘవ ఆత్మహత్య చేసుకోకుండా ఆనంది నభానటేష్ ఆపుతుంది. ఆనంది అందం మరియు మాటలకు రాఘవ్ పొంగిపోతాడు. ఆనంది గతం గురించి ఏమీ తెలియకుండా పరిచయం అయిన కొన్ని గంటల్లోనే పెద్దలను ఎదిరించి వారి మాట వినుకు